మరి వాక్యంలోకి వెళ్లే ముందు క్లుప్తంగా ప్రార్థన తీసుకున్నాం. అందరికన్నా చూసుకున్నాం. జీవం కలిగిన మా తండ్రి, మా దేవుని పాదములకు స్తోత్రం. నీ బిడ్డలు ఇప్పుడు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. వారు విని గ్రహించి మీ వాక్యంలో ఎదుగుట కృప చూపండి. ఈ వాక్యము వారి హృదయం అనే పలక మీద రాసుకుని దాచుకునే వాక్యం దయచేయండి. ఈ మాటలు వారి హృదయంలో నాటమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఈ దీనిని మార్పు చేసుకొని బాధలో, కష్టంలో, రోగంలో, శోధనలో, దుఃఖంలో, ఇరుకులో, సమస్యల్లో ఉన్న బిడ్డలకు విడుదల అనుగ్రహించమని నీ వాక్యాన్ని నీ బిడ్డలు పరిశీలించడం కృప చూపండి. వారు నీ వాక్యాన్ని వివేచించి గ్రహించటకు వారికి మంచి మనసు, జ్ఞానం, తెలివి, వివేచన దయచేయమని ఇప్పుడు ప్రభువాన్ని శిలాచారకు మరుగు చేసుకుని మీరే మహిమ పొందమని యేసు నామంలో అతని ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని మాటలు బహు జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదింపబడండి. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, దేవుని మాటల్ని హృదయంలో ఏ తెగులు కూడా, ఏ బాధ కూడా ఏం చేయలేదు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం నాటబడదో వాళ్ళు కొద్దిగా అనారోగ్యంతో, అస్వస్థతతో మరి బ్రతకవలసి వస్తుంది. దేవుని వాక్యం తెలుసుకుంటున్న మీరు దేవుని వాక్యం మీ హృదయంలో స్థిరంగా నాటనివ్వండి. మీ హృదయం అనే పలక మీద రాసుకొని మరి ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పే అంశము మీరందరూ గమనించాలి. నేను చెప్పే అంశమును ప్రతి ఒక్కరూ గమనించాలి. వేషధారి. ఈ మాటలు నేను కాదు చెప్పింది, యేసుప్రభు చెప్పింది. వేషధారి అని బైబిల్లో మరి మత్తయి సువార్తలో చక్కగా వ్రాయబడ్డది. కాబట్టి ఒకసారి మీరు చూడండి. యేసుప్రభు చెప్పిన మాటలే చెప్తున్నాను. నేను నా సొంతలను వ్యక్తిగతంగా చెప్పను. బైబిల్ ఉన్న వర్డ్స్ మాత్రమే తీసుకొని మీ ముందు ఉంచుతున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. అంటే ఏంటి అంటే, వేషధారులు అంటే ఇప్పుడు ఒక బుచ్చుకుడు వేషం వేసుకొని వస్తాడు, మళ్ళీ ఇంటి మీద గిప్పేస్తాడు, వచ్చినప్పుడు వేషం వేసుకొని వస్తాడు బికారిగా. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎట్లుండాలి? ప్రార్థన చేసినా చేయకపోయినా మన హృదయంలో ఒకే తీరు ఉండాలి. యేసుప్రభు చెప్పింది మాటలు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నేను చెప్తాను, ఈ వేషధారులు ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసా? క్రైస్తవులలో ఉన్నారు, పాస్టర్లలో ఉన్నారు. ఇప్పుడు ఆదాం నాకు డిన్నర్ ఇస్తాను, ఇద్దరు అక్కడ ఆనమింటి కాడ ఎక్కువసేపు ప్రేయర్ వచ్చి తినొచ్చు. ఇక్కడ ప్రే పర్పస్ లో చెప్తాను. యేసుప్రభు చెప్పింది నేను మీకు వివరించి చెప్తున్నా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వింటున్నావా? ఇంకా ప్రార్థించే వాళ్ళు వేషధారులు ఉన్నారు, బోధించే వాళ్ళు వేషధారులు ఉన్నారు. ఇప్పుడు ముక్కు సుడిగా చెప్పినావు అనుకో, నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు కరెక్ట్ అని చెప్పి నేను పొగిడి దాసి వెనకేసుకున్నాను అనుకో, అది వేషధారణ కాదా? తప్పు చేయొద్దు ఆదామని చెప్పినప్పుడు చేయొద్దు. అందుకే ఇక్కడ యేసుప్రభు చెప్పిండు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే. ఒక్కసారి మనం చూస్తున్నాం, మనము ప్రార్థన చేస్తాం ఈ నోటితోటి, ఎన్నిసార్లు మరి మన రూట్ మార్చుకున్నాం, మన వైఖరి మార్చుకున్నాం. ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంకా కాబట్టి దేవుని ద్వారా ఇంకా ఇంకొకటి కూడా, అదే 6వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థనలు అని పెడతారు.
పాంప్లెంట్ కొట్టించి పెడతారు. ఆ ఉపవాస ప్రాంతాలు 2 రోజులు 3 రోజులు జరుగుతానే అక్కడక్కడ బోర్డులు పెడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు క్లియర్ ఏమని చెప్పిండు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. వేషధారులా ఉండదు. ఉపవాసం ఉన్నప్పుడు ఈయనే భక్తుడు, నేనే పాపం అశ్వమనే భక్తుడు ఉపవాసం ఉన్నాడు అనేది కాదు. దేవుడు మనం అంతరంగం దేవుడు చూస్తాడు. అందుకే మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముకులై ఉండొద్దు. మనుషులకు కనపడవాలని కూడా మనం ఉండొద్దు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిండు, ఉపవాసం చేసే వాళ్ళ లోపల కొంతమంది ఏమనుకుంటారు, ప్రతి శుక్రవారం ఉంటున్నా, ఆదివారం ఉంటున్నా, బుధవారం ఉంటున్నా అని చెప్పుకుంటుంటారు. చెప్పుకుంటే క్రైస్తవ నిజ జీవితంలో మార్పు లేనప్పుడు ఎందుకు? నీ అంతరాత్మకు నీకు తెలియాలంటే ఉపవాసం అనేది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఒకటి, మీకు దేవునికి మాత్రమే తెలియాలి ఉపవాసం ఉండేది. మీ అందరికీ నేను ఉపవాసం ఉన్న సంగతి తెలియాల్సిన పని కూడా లేదు. అయితే ఇక్కడ ఉపవాసం ఉండేటప్పుడు కొంతమంది వేషధారులు కూడా ఉంటారు. ఉపవాసం ఉండరు, టిఫిన్ తింటారు. ఉపవాసం ఉండరు, ఏదో విధంగా వాళ్ళు చేస్తే తప్పులు చేస్తూనే ఉంటారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, వేషధారణ అనేది దయచేసి ఉండొద్దని యేసుప్రభు చెప్తాను. ఇంకా యేసుప్రభు చెప్పిన మాటలు, ఈ వేషధారణ అనే పదము యేసుప్రభు వాడిండు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో చూడండి బైబిల్లో. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీకు తేడా. చూడండి యేసు ప్రభు ఏం చెప్తాడు? వేషధారి అని మాట్లాడతాను. భయపడ్డా? వేషధారి మొదట నీ కంట్లో దూలాన్ని నువ్వు తీసేసుకో. నేను పెద్ద తప్పు చేసి, ఏం బాబు సుధాకర్ ఈ తప్పు చేసిన వాడిని నేను పెట్టి చూపించడం కరెక్ట్ కాదు. నేను ముందు సెట్ కావాలి. అదే కదా. ఒక్కటి మీకు జ్ఞాపకం చేస్తా. ఏది యాజకుడు, దేవాలయంలో యాజకుడు కొడుకులకే బుద్ధి చెప్పుకోలే. కొడుకులు వ్యభిచారులైనలు తెలుసా? పాస్టర్ పిల్లలే వ్యభిచారులు అయిపోయింది. అక్కడ ఒక విశ్వాస పిల్లలు చేయకపోతుంటే, ఇప్పుడు నేను తప్పు చేయనప్పుడు మీకు చెప్పొచ్చు, నేనే తప్పు చేసినప్పుడు ఎక్కడైనా అని ఉంచుతారు. అవునా? అందుకే నేను మీకు ఎట్లా చెప్తున్నానంటే యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తున్నా. వేషధారి మొదట నీ కంట్లో దూరాన్ని తీసుకొని ఎదుటి వారి కంట్లో నలుసులు వెతుకు అన్నా. తాగుదని నేను మీకు చెప్పి నేను రోజు సాయంత్రం వేళ తాగాల్లో కూర్చొని తాగిస్తే నన్ను ఏమంటారు మీరు? చెప్పండి. ఉత్తరం చూస్తున్నా కూడా తాగింది అనుకుంటారు, పొద్దుపోయేదా చూస్తున్నా కూడా తాగింది అనుకుంటారు. క్రైస్తవ జీవితం అనేది చాలా చిట్టుకుంటది. మనము వేషధారుల వలె ఉండొద్దని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా అదే చెప్తుండు. ఉపవాసం ఉండే వాళ్ళు వేషధారులు ఉన్నారు, ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు వేషధారులు ఉన్నారు, ఇంకా మనుషులకు కనబడే వాళ్ళని మనం దయచేసి ఈ వేషధారణ అనేది తీసేసుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తుంటున్నా. కానీ ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 చూడండి. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమున్న తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? చూడండి ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వెంత డోరు కొట్టుకుంటా హరియాని పాటలు పాడినా, దేవుని వాక్యానుసారంగా మనం ఎన్ని చేసిన వెళ్దాం. దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. మనుషులకు కనబడవాలని ఏదో గొప్పలు చెప్పుకుంటూ చేసేది కాదు. ఈ వేషధారణ అనేది మనం దయచేసి తీసుకోవాలి. అదే మత్తయి సువార్త 15:7-9 వరకు చూడండి.
బైబిల్స్ తీసుకోండి. వేషధారులారా, ఆ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని చూడండి, యేసు ప్రభు ఏమని మాటలు చెప్తాడు? మెచ్చుకుంటాడా సమాజాన్ని? ఎవరికి భయపడతలేడు, శిల్వకే తరం కూడా భయపడతాడా? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ తమ హృదయములు నాకు దూరంగా ఉన్నది. వాళ్ళ హృదయం దూరంగా ఉన్నది. హల్లెలూయా అని ఎవరన్నా ఏ దైవజనుడైనా ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిందో చెప్పండి? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని హల్లెలూయా అంటారు. ఎవరన్నా చెప్పండి, ఏ దైవజనుడో చెప్పండి? పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటోడు భిక్ష పట్టుకున్నట్టే వేస్తున్నాము అంటే వాడు దిగ్గున లేచిండు. యేసు ప్రభు ఈ పదవికి ఏదైనా వాడినా? హల్లెలూయా అంటే ప్రభును స్తుతించుడి అని అర్థం. స్తుతించమన్నడే కానీ వీళ్ళు అదే ఊతపదంగా పట్టుకొని అనేక చుట్టూ ఇదే వాడుతున్నారు. క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ ప్రజలు పెదవులతోనే కనపరుస్తారు. స్తుతించండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భాషలు ఎందుకు వస్తాయండి? మాట మాటలు మీరు లైవ్లో చూడండి, సెల్లో చూడండి, ఎల్లో చూడండి. భాషలు విశ్వాసాలకు రావాలని ఇంట్లో క్లియర్ గా రాయబడ్డది. ఆ లేఖనాలు వాళ్ళకి తెలియదా? వినే మీకు తెలియదా? చదువుకున్న మీకు తెలియదా? బైబిల్ ఎట్లా చెప్తుంది? వేషధారణ అనేది అస్సలే అవసరం లేదు. మనం నిజాయితీగా తెలుగులో మీకు అర్థమయ్యే రీతిగా మన తల్లి భాష నుంచి, మన మాతృభాష నుంచి మనం మాట్లాడి దేవుని వాక్యం మీకు అందిస్తే సరిపోతుంది. అంతేకాని పెదవులతో బాగా గణపరిచి హృదయం దూరం ఉంటే లాభం ఏంటి? నేను చెప్పడం కాదు, హృదయం బైబిల్, ఆ బైబిల్లో వ్రాయబడ్డది. మళ్ళీ చదవండి వచనం. వేషధారులారా, ఆ, వేషధారులారా, పెదవులతోనే కనపరుస్తాను కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది. నేను దేవుని బిడ్డారా మీకు చెప్తున్నా, మన హృదయం దేవునికి అతి దగ్గరగా ఉండాలి. అతి దగ్గరగా ఉంటే మనం ఎప్పుడైనా మన జీవితంలో, మన బ్రతుకులో కృపాక్షణములు మన వెంట వస్తాయి. అంతేకాని మనము ప్రజల మధ్య పెట్టుకొని గట్టిగా పాటలు పాడి మనం హరి అనుకుంటాం, పెద్దగా మైదూరుగా చెప్పుడు కాదు. పెదవులతో కనపరుస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం చాలా దూరంగా ఉంటుంది. ఎవరది? వేషధారులనే రాయబడ్డది. అవునా? నేనేమన్నా కల్పన కథలు చెప్తలేను, ఎవరు విన్నో నేను నిందలు వేస్తలేను. యేసు ప్రభు చెప్పిన మాటలే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వేషధారుల గుంపులో? ఉపవాసం చేసేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఇంకా పెదవులతో గణపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. పెదవులతోటి గణపరిచే వాళ్ళు కూడా వేషధారులలో ఉన్నారు. ఒక్కవేళ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, నేను పెదవులతో దేవుని స్తుతిస్తున్నా. మనము దేవుని ఎట్లా స్తుతించాలి, ఎట్లా కనపరచాలంటే విరిగిన హృదయంతో, నలిగిన మనసుతోటి దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి. హంబుల్గా, దీనంగా. ఆగా దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళిండు. అందులో సుందరు ఏమని ప్రార్థన చేస్తుండు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని దీనంగా ప్రార్థనిస్తుంది. అదే పర్సెంట్ ఎట్లా చేస్తాడు? దేవా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానా, ఉపవాసం ఉండి నేను చర్చిలో చెప్పమంటాను. నా సంపాదన అంతతో దశమభాగం ఇస్తున్నా. దేవుడికి నీకు తెలిసిట్టున్నాను. పరమునున్న దేవుడు నిన్ను చూడాలి. నా బిడ్డ వాటిఫుల్ ఉందా లేదా? దేవుడు చూసినప్పుడు దేవుడు హీలింగ్ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. కానీ ఆ పర్సెంట్ తను తానే పోగొట్టుకుంటాడు. ఘనత కొరకు దేవుని స్తుతించేది కాదు. దేవుని బిడ్డరా, మనము ప్రార్థన చేసేటప్పుడు వేషధారులా ఉండొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్ల ఉండొద్దు. ఇంకా మనం తప్పు చేసుకుంటూ నువ్వు సెక్రటరీ ఉండాలి, ఇతరులు చెప్పొద్దు. మన కంటనే దూరం ఉండే రమేష్ నువ్వు తప్పు చేయకని చెప్పి నేను నీకు చెప్తే ఎట్లా?
నేను తాగనప్పుడు, నేను చెడు పనులు చేయనప్పుడు బ్రదర్ అట్లా కాదు, మంచిగా ఉందని చెప్పుకోవాలి. అది దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఒప్పుకుంటాడు, మెచ్చుకుంటాడు. నేను చెప్పినది కూడా ప్రతిఫలం ఉంటుంది. దేవుని ద్వారా నేను చెప్తున్నా, వేషధారుల వల్లే దయచేసి ఉండొద్దని బైబిల్ వాక్యం చెప్తుంది. 9 దాకా అయిందా? చూడండి, ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే మత్తయి సువార్తలోని యేసు ప్రభు చెప్పిన మాటలే 23:28 చూడండి. మత్తయి సువార్త అనేక చోట్ల యేసు ప్రభువు క్రైస్తవ బిడ్డలను, ఆయన బోధలు విన్న వాళ్ళను వేషధారులను వెతికి చెప్పిండు. మత్తయి సువార్త 23:28 అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. చూడండి, యేసు ప్రభు ఏమంటాడు? మీరు పైకి మంచిగానే కనబడతారు, లోపల వేషధారులు అంటున్నారు. చూడండి, గుడికి వచ్చినంత మాత్రంగా విశ్వాసం కాదు, భక్తులం కాదు. నేను ఏం చెప్పిన స్టార్టింగ్ లోనే, క్రైస్తవులలో వేషధారులు ఉన్నారు, పాస్టర్లలో వేషధారులు ఉన్నారు, ఇంకా ప్రార్థించే వాళ్ళు వేషధారులు ఉన్నారు, ఉపవాసం చేసే వాళ్ళు వేషధారులు ఉన్నారు. దేవుని బిడ్డారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలే, నేను సొంతంగా చెప్తలేను. మళ్ళా వచ్చిన గారు, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు, వెలుపల బయటికి మనుషులకు నీతిమంతుల్లా ఉంటాం, కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. చూడు, లోపల ఎట్లుంది మన పరిస్థితి? వేషధారణ, అక్రమం అంటే క్రమం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఒక పద్ధతి లేదు. ఒక్కసారి మనం నిజమైన క్రైస్తవులం అయితే మన మాట, మన క్రియలు, మన చూపులు, చేతలు ఎట్లున్నామో మనం పరిశీలించుకోవాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నా. దేవుని బిడ్డలారా, మనము మరి వేషధారలా ఉండొద్దని బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. కాబట్టి మనము లోపల ఎట్లున్నాం. ఇంకా యేసు ప్రభు ఒక మాట కూడా అంటాడు, ఘాటైన మాట అంటాడు. అదే 23:27 చూడు. అదే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులు అంటే ఎవరు తెలుసా? లా చేసి బాగా పండితులు, చదువుకున్న మంచి వాళ్ళు, వాళ్ళను యేసు ప్రభు ఉద్దేశించి చెప్తాడు. యేసు ప్రభు కాలంలో శాస్త్రులు, పండితులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ అక్కడ ఉన్నారు. లాదారిన వారందరినీ యేసు ప్రభు ఏమని చెప్తాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వాళ్ళని వేషధారులు అనే చెప్తాడు. మనం తప్పు చేసినప్పుడు ఈయన గుడికొద్దడో రాడు, నేను ఇప్పుడు ఇట్లా అంటే అని మనం మాట పడతాం. నువ్వు రాకపో, నువ్వు నట్టవా ప్రభు మార్గంలో నడువు, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకై బ్రతుకోవాలని చెప్తున్నాము. అంతేకాని యేసు ప్రభు ఆయన బోధనలున్నాయి, వేషధారులారా, ఆయన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. లా చేసిన వాళ్ళకు, ఆ లాయర్లకు ఏమని చెప్తాడు? సున్నము కొట్టిన సమాధి వలెనే, సున్నము కొట్టిన సమాధి వలెనే ఉన్నాము యేసుని సన్నిధిలో, ఉన్నాము యేసుని సన్నిధిలో. చూడండి, మీరు ఇప్పుడు మా ఊరికి ఎలా బయటికి పోయినప్పుడు సమాధానాన్ని ఎట్లా కనబడ్డాయి? తెల్లగా కనబడ్డాయి, సున్నం కొట్టి నీట్గా చేస్తారు, శృంగారిస్తారు పైన, సూపర్. కానీ అవి ఒక్కసారి లోపలికి తీస్తే అందుకే ఏమవుతాయి? బోన్స్, బొక్కలు వెళ్తాయి. అవునా? అంతా చెడిపోయి, కుళ్ళిపోయి అదంతా వెళ్తాయి. అంటే యేసుప్రభు అదే వీళ్ళకు పోల్చిండు. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. దేవుల్లో ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా, విశ్వాసిగా, భక్తిగా, ప్రార్థన పరులుగా, శక్తిమంతులుగా మీరు ఎదగాలి. కానీ పైకి తేనె పూసిన కత్తులా ఉండొద్దని వాక్యం మనకు నేర్పిస్తుంది. నేను చెప్పడం ఏం కాదు, ఇది బైబిల్లో రాయబడింది. అది మళ్ళీ వచ్చిన కాదు,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులు అంటే గ్రంథాలు పెద్ద పెద్ద అన్ని చదివి ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి యేసుప్రభు బోధించిండు. ఈ రోజులలో ఏ పాస్టర్ ముక్కుసుగా చెప్తాడా? చెప్తాడు అక్కడికి ఈ నమ్మకొద్దు అంటాడు అన్నారా? అసలు అక్షితొక్కనైనా కాలు పడదనైనా మనం తప్పు చేయనప్పుడు 100 మందికి చెప్పొచ్చు. తప్పు చేసినప్పుడు చెప్పగలుగుతామా? యేసు ప్రభు నందు ఏ దోషం లేదు. అందుకే ఆయన శాస్త్రులను పరిశీలన ప్రతి ఒక్కరిని పరిశీలించి వేషధారులారా మీరు ఎట్లున్నారు? సున్నం కొట్టిన మధులా ఉన్నారని చెప్పి బోధించింది. చూడండి దేవుని బిడ్డలారా, మనము చర్చకొస్తున్నాం. చర్చకొచ్చినప్పుడు మన ప్రవర్తన మారాలి, మన విశ్వాసం మారాలి, మన భక్తి మారాలి. అంతేగాని లోపల తప్పులు చేసుకుంటూ చూడండి ఎవరు కూడా నన్ను చూస్తలేరు అని అనుకోవద్దు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉండి మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా, మీరు మంచి విశ్వాసులుగా పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి తీసుకోండి. మీరు తల్లిదండ్రులు కూడా సరిగా చూడలేని వాళ్ళు ఉంటారు. తండ్రిని సన్మానించి మంచిగా చూసుకోవాలంటే వాళ్ళు పెద్ద మనుషులు కాగానే చూస్తారా? మీ పిల్లలే, మీ కుటుంబాలు ఇవన్నీ, పిల్లలు కుటుంబాలు ఇవన్నీ మీరు ఎలా చూసుకుంటారు? దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. యేసు ప్రభు చెప్పాడు, నీ తల్లిదండ్రులను మంచిగా సన్మానించు, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి యాకోబు పత్రిక తీసుకొని 4వ అధ్యాయం 3 ఒకసారి మీరు చెప్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3లో కూడా చక్కగా రాయబడింది. 4వ అధ్యాయం 3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు. దేవుని మనము ఎట్లా అడుగుతాం? దురుద్దేశంతో అడుగుతాను. నాకు ఇది కావాలి, అది కావాలి, మన స్వార్థం కొరకు అడుగుతాను. అసలు దేవుని కొరకు ఎంతవరకు మనము మంచి ఉద్దేశంతో అడుగుతాను? నువ్వు ప్రార్థించేటప్పుడు వేషధారులు కాకుండా మంచి ఉద్దేశంతో అడుగు. దేవా, అన్న ప్రార్థన చేసింది, దేవా నాకు ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకును నీ సేవకి ఇస్తాను. మంచి ఉద్దేశం. ఆమెకు గుడ్రాలు, ఆమె పిల్లలైన అయితే నాకు ఒక కొడుకుని ఇస్తే నీకే అప్పచెప్తానని మొక్కుకున్నది. ఆమెకు మంచి ఉద్దేశం. మనం ఏమడుగుతాను? మన స్వార్థానికి, మన భోగాలకు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. సరే అన్ని ఇస్తాడా? యాక్సెప్ట్ చేయడా? దేవుని యొక్క విశ్వాసం ఇచ్చి వేషధారులు కాకుండా మీరు మంచిగా దేవుని బిడ్డల ఎదుగాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి, 6వ అధ్యాయం 1లో చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడదు. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలో. ఇక్కడ వేషధారులు అని మళ్ళీ రాయబడ్డది. మనము ధర్మం చేస్తాం. అయ్యా నిద్ర వస్తుందా? చూడు నా పైన చూడు. మీరు ధర్మం చేసేటప్పుడు అక్కడ మళ్ళా వచ్చిన 2వ వచనం చదువు. కావున నీవు ధర్మం చేయనప్పుడు, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలోను మీ ముందర బూర ఊదింపవద్దు. చూడండి, ఇక్కడ ఘనత పొందుకోవాలి. ఇప్పుడు ఒక బోర్డు పెడదాం, ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తారో అని అక్కడ బోర్డు పెడితే ఇచ్చిన పేరు ముందుంటే ఫలాని వారు 10,000 ఇచ్చిందండి, ఇంత గ్రేట్
అట్లాంటి పెట్టొద్దని వాక్యం చెప్తుంది. ఘనత కొరకు నువ్వు ఎప్పుడు అది ఎవరు చెప్పారంటే తెలుసా? వేషధారణ చేస్తారు. అక్కడ నా పేరు ఉండాలి అని. నువ్వు ధర్మం చేయనప్పుడు ఈ చేతి చేయబోద్దని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు వేషధారణ గుంపులో ఉండకండి. ఇంకా దయచేసి నేను దేవుని వాక్యంలో గమనించండి. ఇంకా ఒక్కసారి అపోస్తల కార్యంలోకి రండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 12 నుంచి 10వ వరకు చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. చూడండి, అపోస్తలులు అంటే దేవుని సేవకులు అనేక అద్భుతాలు మహత్కార్యములు చేసిండు. ఇప్పుడు సంఘం పేరే అపోస్తల సంఘం అని పెట్టుకున్నారు. ఒక్కటి ఇంకా కదా అక్కడ అది వ్రాయబడ్డది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకోండి. ప్రతి ఒక్కరు చూడండి, వాక్యం చదివితే వెతికితే దొరుకుతుంది. అప్పుడు అపోస్తలులేమో అద్భుతాలు చేసిండు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 13 నుంచి 15 వరకు చూడండి. ఏలయనగా క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయ్యండి. చూడండి, అపోస్తలుల వేషం ధరించుకుని వారయ్యింది. దొంగ అపోస్తలులను మోసగాళ్ళను పనిచేయ వారై ఉన్నారు. చూడండి, దొంగ అపోస్తలులు మోసగాళ్ళైన పనివారై ఉన్నారు. పేరు పెట్టుకుని రాదు అని పేరు పెట్టుకుంటే వాడు రాగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు బిడ్డవాళ్ళు పేరు పెట్టుకుంటే క్రీస్తు వాక్యానుసారంగా బ్రతకాలి. ఇక్కడ అపోస్తలులము అని పేరు పెట్టుకున్నారు. నేను ముందు అమ్మాయి చదివింది ఆ వాక్యంలో అపోస్తలులు సూచక్రియలు అద్భుతాలు అనేకం చేసిండ్రు. కానీ అపోస్తలులం అని పేరు పెట్టుకుంటూ మోసగాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. క్రీస్తులాగా అపోస్తలుల వేషం వేసుకొని దొంగ అపోస్తలులను మోసగాళ్ళకు పనివారై ఉన్నారు. నేను చెప్పేది నేను మీ కొరకు రాసి పెట్టేది బైబిల్లో రాయబడ్డది. అవునా? చాలా గుర్తుపెట్టుకోవాలి. మీరు టెస్టర్ పెట్టి ఆ ఊళ్ళో టెస్టర్ పెట్టి కరెంట్ ఉన్నదా లేదా చూస్తే తెలిసిపోతుంది. ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ప్రజల్లో ఉన్నారు. అబద్ధ పాస్టర్లు కూడా ప్రజల్లో ఉన్నారు. అబద్ధ బోధకులు ప్రజల్లో ఉన్నారు. మీరే జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా నేను మీకు చెప్తా, దయచేసి తీసుకోండి. మత్తయి సువార్త 24:5 చూడండి. బైబిల్లో చూస్తే తెలుస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూడండి, అనేకులు వస్తారు. బయలుదేరిలు మీటింగులు పెడతారు. అక్కడక్కడ మీటింగులు పెడతారు. ఎందుకు? దేవుని ఆత్మ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తారు తెలుసా? నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని దేవుని ఆత్మ చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము అక్కడ మీటింగ్ పెడతాను. మీరు ఎంత సందా రాస్తారు? ఇంకా కాంప్లైంట్ వచ్చి 10వ భాగం పెట్టండి. అడుగులేండి, ఈ చర్చి ఇంత పెద్ద కడతారు, మాకు డొనేషన్ చేయండి. ఇవన్నీ అంత దోషి వ్యవస్థలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ వచ్చిన అనేకులు నా పేరట వచ్చి అనేకులు యేసు ప్రభు పేరు చెప్పుకొని వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. పాపం విశ్వాసం తప్పు కాదు. యేసు ప్రభు బిడ్డలు కదా నీకు ఇస్తారు. యేసు ప్రభు బిడ్డలు పాస్టర్ కదా అని దగ్గర రాణిస్తారు. కానీ మోసపరుస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పడం కాదు, మీకు ఈ వచనాలు తెలియాలి కదా. మీకు ఇది తెలియద్దా? ఇంకొకటి అదే 24:11 రోజులు అనేకులైన
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. తీర్థేశం వేసుకుంటారు, దేవుని స్వార్థ చేస్తున్నామని బైబిల్ సంగతి పెట్టుకోమని మీరు కూల్ అయిపోతారు. అమ్మా అయ్యగారి దగ్గర పెద్ద బైబిల్ ఉన్నది, లాంగ్ కొట్టేసుకున్నాడు, పెద్ద సేవకుడు అనుకుంటారు. కానీ దయచేసి చెట్టు ఎట్టిదో ఆ ఫలాలు ఎట్టిదో మీరు గుర్తుంచుకోవాలి. చింత చెట్టుకు నిమ్మకాయలు కాటాయా? నిమ్మకాయ టేస్ట్ నిమ్మకాయ ఉంటుంది, చింత చెట్టు టేస్ట్ చింత చెట్టు ఉంటుంది. ప్రజల్లో అబద్ధ బోధకులు, అబద్ధ మాస్టర్లు ఉంటారు, ప్రార్థన దీర్ఘంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. నేను చెప్పలేదా ఇప్పుడు రెఫరెన్స్ అన్ని తీసి చెప్తున్నా. అపోస్తులమని చెప్తారు, మోసగలైన పరివారని అందులో రాయబడ్డది. కాబట్టి వీటన్నిటి గురించి మీరు చదువుకున్నప్పుడు మీరే జాగ్రత్తగా ఉండాలి. వేషధారణ వారు ప్రజల్లో ఉన్నారు. దేవుని బిడ్డారా, బహు జాగ్రత్తగా ఉండాలి. నన్ను దేవుడు పంపిండక అన్న నీ దగ్గరకు దేవుడు పంపిండను అంటే మీరు చాలా కుదవుతారు. పంపేటప్పుడు ఆదాం నీ దగ్గరికి ఫలాన్ని ఎత్తుతానని చెప్పడా? పేతురును దేవుడు చెప్తాడు, నువ్వు ఫలాన్నింటికి వాడికి పో, తాత్వాడైన పౌరింటికి అని దేవుడు చెప్తాడు. కానీ ఆ పౌరుడు కూడా చర్మకారుడైన సీమోను ఆ ఇంట ఉన్నాడు, నువ్వు తీసుకొచ్చుకో అని దేవుడు చెప్తాడు. క్లియర్గా మనం అందరం దేవుని బిడ్డలమే, కానీ మోసపోయేది మాత్రం విశ్వాసులే. జాగ్రత్తగా మీరు ఉండాలి. వేషధారులను గుర్తుపట్టాలి. వేషధారులు ఎవరో తెలుసుకోవాలి. ప్రజల్లో వేషధారులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సంఘంలో ఉన్నారు. నేను మీకు ఒకటి కొత్తగా ఏం కాదు చెప్పేది. హింద్ సంస్థ 2,000 కట్టు 4,000 వస్తాయి. మొన్నటిదాకా కోర్సులు తిరిగిన పాస్టర్ లేరు. ఇప్పుడు 5,000 కట్టు 10,000 వస్తాయని మోసం చేసి డబ్బు ఎక్కడో కాదు, వరంగల్ జిల్లాలో అనేక చోట్ల ఉన్నారు. గొర్రెలను మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డారా, ప్రజల్లో అనేక మంది ఉంటారు. నిన్ను గురించి మీరే జాగ్రత్త పడాలని వాక్యం కూడా మనకు నేర్పిస్తుంది. ఇంకా అపోస్తులం అని చెప్పుకుంటూ మొదటి అపోస్తులు అద్భుతాలు చేసిండ్రు. ఇప్పటి అపోస్తులు బోర్డు పెట్టుకుంటారా? నేను అపోస్తులని ఉంటాయి అక్కలేదు. చెప్పండి, నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది. మేము ఈ తరానికి కొత్త అపోస్తులం అని పెట్టుకుంటారు. అవునా? ఆ వచనం చదువురవి మనొకసారి చదువు. 2 కొరింథీయులు 11:13 నుంచి 15 వరకు క్లియర్గా మీకు తెలవాలి. చదువు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:13 నుంచి 15 వరకు. దొంగ అపోస్తులను మోసగాళ్ళైన పరివారై ఉంటారు. వాళ్ళు క్రీస్తు యొక్క వేషం వేసుకుంటారు. అందుకే నేను మీకు ఒక్కటి చెప్తాను, దేవుని బిడ్డారా, దేవుని పేరు చెప్పాలన్న కూలి కావద్దు. మీకు విశ్వాసం చాలు. రోజు పిల్లలకు చదువు నేర్పినట్టు చెప్తున్నా మన ఊళ్ళకు. సండే మీకు దేవుని లేఖనాలు ప్రతినిధి చెబుతున్నారు. ఇంట్లోకి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకో కొంతమంది జేమ్స్ యాకోబు పత్రిక చూడండి 1:26. యాకోబు పత్రిక 1:26 చూడండి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తిగల వాడు అనుకున్న ఎడల వారికి భక్తి వ్యర్థమే. భక్తి వేషం వేసుకుంటారు. వాళ్ళ లైఫ్ ఇప్పుడు భక్తి వేషం వేసుకొని వస్తారు. ఆ వేషం మొదటి నుంచి మనం చూడాలి. చిన్నప్పటి నుంచి ఒక చెట్టు పెంచితే పెద్దదైనా కూడా అదే ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మధ్యలో వచ్చి మనం ఒక వేషం వేసుకొని వచ్చి చేస్తే మామూలే. అక్కడే యాకోబు పత్రిక క్లియర్గా మనకు చెబుతుంది. అదే 2 పేతురు 2వ అధ్యాయం చూడండి. అందులోనే చూసుకోండి, తొందరగా చెప్పి నేను ముగిస్తాను. 2 పేతురు
2వ అధ్యాయం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. బోధకులు, అబద్ధ బోధకులు కూడా ఉంటారు. వింటున్నా? బైబిల్ బట్టి అందరూ చెప్తారు. ఇప్పుడు అందుకే బైబిల్లో ఒకటి రాయబడ్డది, బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది దేవుని రాకడలో. అంతటి బోధకులు అవుతారు. వాళ్ళ నిజ జీవితంలో యథార్థత లేదు. చూడండి, నేను చెప్తే ఎవరిలో విమర్శించిందో అనుకోవచ్చు. వాడవాడకు ఒక చర్చి, సిటీలో గల్లీకి ఒక చర్చి, ఓకే. కానీ ఇన్ని చర్చిలు ఉన్నాక పేషెంట్ ఎంతమంది లేరు? ఇక క్రియలు లేని విశ్వాసం వృతం. ఈ రోజులలో మనము దేవుని స్వార్థ చేయాలంటే యేసుప్రభు ఎట్లా చేసింది తెలుసా? యేసుప్రభు ఎక్కడికి పోయినా ప్రతి వ్యాధిని బాగు చేసింది, ప్రతి రోగిని ముట్టగానే బాగైంది. ఇప్పుడు అయ్యగారు, ఇప్పుడు బోధకులు పొద్దంతా కుసులు చేయి బాగైతనన్నాడు. ఎందుకు? స్వార్థం. ప్రజల్లో స్వార్థం నెగ్గింది. ఎట్లా సంపాదించాలి డబ్బని. ఇదే దేవుని మీద ఆధారపడి ఉండాలి. కానీ వేషధారణ వాళ్ళ ఏం చేస్తా? గారెడు సింహలు ఏం చేసిండు? నేను కూడా దయాలు నిలబోతానని నిలబొచ్చిండు. కానీ దయ్యం ఏమన్నా తెలుసా? ఏసెవరో తెలుసు, పౌరెవరో తెలుసు, నువ్వెవరు ప్రాణాలు నిలబొట్టడానికి. కానీ ఎగిరి మీద పడి కొడితే వాడు దిగంబరుడై బట్టలు పెట్టి వెళ్ళిపోయింది. నేను మీకు ఒక్కటే చెప్తాను, ఒక ఈవిల్ స్పిరిట్, ఒక దురాత్మ వదిలిపోవాలంటే ఎక్కువగా దేవునితో సన్నిధి సంబంధం మనకు ఉండాలి, దేవుని శక్తితో నింపబడాలి. లేకుంటే సమాజానికి సువార్తను మనం అందియలేము. వేషధారుల వల్లే ఉండవలసి వస్తుంది. ఇంకా బోధకులలో కూడా వేషధారులు ఉన్నారని మనకు క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. అందరూ మైకులు పెట్టుకొని బోధించాలని బాగా ప్రార్థన జరుగుతుందని ఉరుకుతారు. కానీ అక్కడ ఒకటి మీరు రిఫరెన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మళ్ళీ వచ్చిన మూసేసినవా? 2 పేతురు 2:1-3 వరకు ఎందుకు మూసేస్తున్నారు? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు అబద్ధ బోధించడం కూడా అబద్ధాన్ని బోధిస్తారు. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్పింది తెలుసా? బిలాము బాగా ప్రాధాన్యత కదా, నేను నీకు డబ్బులు ఇస్తా, వాళ్ళని చెప్పించుతురా అని చెప్పి తీసుకుపోతాను. బిలాము దైవ సేవకుడే, మా డబ్బు కాశపడ్డాడు. అయ్యా డబ్బు కాశపడ్డాడు, చెప్పించొద్దురా, ఇస్రాయేల్ చెప్పించొద్దురా అంటే భాస్కర్ బిలాము డబ్బు బాలాకురాజు ఇస్తానంటే లేచిపోతాడు. పోతుంటే దేవునికి కోపం వచ్చి దూతను పంపిండు. దూషణ ఖడ్గం పట్టుకొని దారికి అడ్డంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు నా దగ్గరకు రావాలంటే కార్లు, స్కూటర్లు, మోటార్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజులలో గాడిదలు, ఒంటెలు, టాంగాలు, గుర్రబండ్లు, ఇవి ఎడ్ల బండ్లు ఉండేవి. ఈ బిలాము గాడిద మీద పోతుంటే దూషణ ఖడ్గం పట్టుకొని ఆ దేవదూత అడ్డంగా ఉన్నది. అయ్యగారికి కన్ను కనబడతలేవు. దేవుడి సేవకుడే, దేవదూతను ఎప్పుడు చూడలేదు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, దేవదూతను కూడా చూడగలరు. దేవుని స్వరం డైరెక్ట్ గా వినోడు కూడా బోధిస్తాడు ఈ రోజులలో. ఎట్లా మెరాకిల్ జరుగుతాయి చెప్పు? నేను మీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని పట్టుకొని దేవుని యొక్క శక్తితో మీరు నింపబడిన విశ్వాసంగా మీరు ఎదగాలి. దయచేసి వేషధారులో మీరు ఉండదు. బోధకులలో కూడా వేషధారులు ఉన్నారు. ఈ బిలాము తీసుకొని పోతా అంటే దేవుడుత దూషణ ఖడ్గం పట్టుకొని అడ్డంగా ఉన్నది పోకుండా బాగోతాడు ఈ సేవకుడు. ఆ చేతిలో కన్ను ఉన్నది కాబట్టి ఇష్టం కొడితే ఇట్లా ఆ ఎన్ను విరిచి ఎందుకు కొడతాను నన్ను గాఢ మాట్లాడేది ఆ దైవ సేవకుడితో. నోరు దేవుడు గాఢకు తెలిసిండు. ఏమయ్యా నన్ను ఈ బాగా ఎందుకు ఇట్లా కొడుతున్నావు అంటే,
ఈ పిల్లని ఏమంటాడు తెలుసా, నా చేతిలో ఖడ్గం ఉంటే ఇప్పుడు నేను నిన్ను చంపేవాడిని. అంటే నేను నీ గాడిదనే కదా, నిన్నే మోస్తున్నా కదా, ఎప్పుడైనా నేను తప్పు చేసినా చెప్పు, నేను ఎప్పుడైనా తప్పు చేసినా ఇంతగానో కొట్టి అని గాడిద మాట్లాడినప్పుడు బిలాం కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చూసిన ఖడ్గం పట్టుకొని వీడు వెళ్ళిపోతున్నావు, నా బిడ్డలను చెప్పించడానికి పోతున్నావా, ఇదేనా నీ బోధ అని చెప్పి దేవుడు గద్దించగానే వెనుకకు వచ్చింది. దేవుడు సెలవులేని మీరు ఎవ్వరు కూడా భయపడద్దు. వాడు ఎంత మాంత్రికుడైనా ఎవ్వడైనా ఏం చేయలేడు, ఏ రోగం కూడా ఏం చేయలేదు. దేవుడు వెళ్ళారని మీకు చెప్తున్నా. నాకు ఆపరేషన్ చేసినప్పుడు నేనైతే నాకు నానే వాళ్ళు కూడా హాస్పిటల్లో లేరని ఎన్నోసార్లు చెప్పిన. నేను ఒకరోజు బాగా ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు దేవుడా ఎందుకు ఈ పరిస్థితిలో నన్ను ఉంచిన అని చేసుకుంటే ఇక ముట్టిండు దేవుడు. దూత తెల్లటి బట్టలు వేసుకుని ఇక ముట్టిండు. నేను ఇప్పుడు ఎట్లున్నా తెలుసా, ఒక్క గోలి కూడా వాడలేదు. ఆయన నేను ముట్టితే నీలో యేసు ప్రభు ఉంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రోగం రాగానే టెన్షన్ కావద్దు, ఏమైతే నువ్వు యేసు ప్రభు నమ్మినాక దిగులేందుకు. నేను మీకు ఒకటే చెప్తున్నా, 1000 ఏళ్ళున్న ఏళ్ళ పదవు, 100 ఏళ్ళున్న సావుల పదవు. బైబిల్లో దేవుడు ముందే చెప్పాడు, నరుడా నువ్వు నేల మట్టి వాడికి ఆ మట్టి నుండి తీసి నువ్వు మళ్ళా మట్టి అయిపోవాలన్నాడు. మన ఆయుష్కాలం ఎంత 70-80 ఏళ్ళ ఏంలే ఈ భూమి మీద ఉండేది. లేకపోతే మనము యుగయుగంలో ఉంటామా ఈ భూమి మీద? ఉన్న కాలంలో దేవుని తెలుసుకోండి, విశ్వాసంగా ఉండండి, కానీ వేషధారులుగా దయచేసి మీరు ఉండద్దు. ప్రజల్లో అనేక ప్రవక్తలను చెప్పుకునే వాళ్ళు వేషధారులు, పాస్టర్లు, విశ్వాసులు సంఘాలలో ఉన్నారు. దయచేసి మీరు అట్లా ఉండకండి. నేను మీకు ఒకటే చెప్తున్నా, గుడికి వచ్చినప్పుడు మీరు క్రీస్తులో కరెక్ట్ ఉండండి. మరి లోకం వైపు అటు ఇటు చూడకండి. యేసునందు సగము మరి పేరుగాను సగము, యేసునందు సగము మరి పేరుగాను సగము, నీ జీవితమంతా సగము సగము సేరి సగము, నీ జీవితమంతా సగము సగము సేరి సగము. ప్రార్థనంటే ఇష్టం, బాప్తిజం అంటే కష్టం. ప్రార్థనంటే ఇష్టం, బాప్తిజం అంటే కష్టం. నీ జీవితం అంతా సగము సగము సేరి సగము. చాలు, మీరు అక్షరం సగం ఉండదండి. ఏ వ్యక్తి అయినా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఒకరిద్దరు యజమానులకు ఉంటాడా? మీరు ప్రభు వైపు ఉంటే, ప్రభు బిడ్డగా ఉండి ఈ లోకంలో మీ బ్రతుకులో వేషధాలను గుర్తించుకొని వాక్యంలో ప్రార్థనలో మీకున్న విశ్వాసం చాలు. ఏ సంగమా, నా లైవ్ ఉంచిన బిడ్డలారా, మీరు విశ్వాసులై మరి ప్రజల్లో ఉన్న వేషధాలను మీరు గుర్తుపట్టుకొని గ్రహించి, ప్రజల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. కాబట్టి మీరు వాక్యంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ప్రభు రాకడ వరకు మీరు మంచి విశ్వాసాన్ని పేరు తెచ్చుకుంటే నాకు అదే సంతోషం. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నా. జీవం గల మా తండ్రికి స్తోత్రం. దేవా, మేము వేషధారుల వల్ల ఉండబోతున్నాం. మేము నీ వాక్యాన్ని తెలుసుకొని సున్నం కొట్టిన గోడల సమాధులాగా మేము ఉండకున్నట్లు దేవా, స్థిరమైన మనసు, స్థిరమైన విశ్వాసం కలిగి మీరు ఎదుగుదల చూపండి నాయన. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ దీవించండి. మరి ఈ లోకంలో మేము అటుసగం ఇటుసగం కాకుండా మీ వైపు మీతోనే మా జీవితం కొనసాగించే వాక్యం దయచేయండి. విన్న వాక్యంలో వారి వినికిలో ఆశీర్వదించమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.